హైదరాబాద్ యాకత్పుర మ్యాన్హోల్లో చిన్నారి పడిపోయిన ఘటనపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందించారు. మ్యాన్హోల్ ఘటనలో హైడ్రాదే పూర్తి బాధ్యత అన్నారు. మాన్సూన్ ఎమర్జెన్సీ టీం ఇన్ఛార్జ్ ఘటనకు బాధ్యుడని తెలిపారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. హైదరాబాద్ యాకత్పుర మ్యాన్హోల్లో చిన్నారి పడిపోయిన ఘటనపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందించారు. మ్యాన్హోల్ ఘటనలో హైడ్రాదే పూర్తి బాధ్యత అన్నారు. మాన్సూన్ ఎమర్జెన్సీ టీం ఇన్ఛార్జ్ ఘటనకు బాధ్యుడని తెలిపారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. హైదరాబాద్ యాకత్పుర మ్యాన్హోల్లో చిన్నారి పడిపోయిన ఘటనపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందించారు. మ్యాన్హోల్ ఘటనలో హైడ్రాదే పూర్తి బాధ్యత అన్నారు. మాన్సూన్ ఎమర్జెన్సీ టీం ఇన్ఛార్జ్ ఘటనకు బాధ్యుడని తెలిపారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ కామెంట్స్ సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నుమాన్ అందిస్తారు. నుమాన్, శ్రీనివాస, ఏదైతే ఇటు ఓల్డ్ సిటీ యాకత్పురాలో చిన్నారి మ్యాన్హోల్లో పడినటువంటి ఘటన మీద హైడ్రా చీఫ్ రంగనాథ్ స్పందించారు. ఏదైతే ఈ ఘటనకు హైడ్రాదే బాధ్యత అంటూ కూడా ఆయన వివరణ ఇచ్చినటువంటి పరిస్థితి. ఏదైతే మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్ అక్కడ సిల్ట్ తీసిన తర్వాత మూత వేయకపోవడం మూలంగానే ఈ ఘటన జరిగినట్లు కూడా తమ విచారణలో వెల్లడినట్లు కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ అయితే క్లారిటీ ఇచ్చినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఈ ఘటనకు ఆ మాన్సూన్ టీమ్ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో అతనే ఈ ఘటనకు బాధ్యుడు. అతని మీద చర్యలు కూడా తీసుకుంటున్నాము. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా హైడ్రా పకడ్బందీగా చర్యలు తీసుకుంటుందంటూ కూడా ఇప్పటికే హైడ్రా కమిషనర్ రంగనాథ్ అయితే వివరణ ఇచ్చినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఏదైతే నిన్న సీసీ ఫుటేజ్ లో ఏదైతే ఘటన అంతా కూడా రికార్డు కావడంతో ఒక్కసారిగా ఇది వెలుగులోకి చూసింది. ముఖ్యంగా సోషల్ మీడియాలో కూడా వైరల్ అయినటువంటి పరిస్థితి. ఓవైపు వాటర్ బోర్డు అధికారులు, మరోవైపు జిహెచ్ఎంసీ అధికారులు, దాంతోపాటు ఇటు హైడ్రా అధికారులు మొదట తమకు సంబంధం లేదంటూ తమకు సంబంధం లేదని వివరణ ఇచ్చారు. వాస్తవానికి ఈ ఘటన ఎలా జరిగింది ఏంటనేది విచారణ చేసిన తర్వాత మాత్రం ఈ ఏదైతే సిల్ట్ తీసినటువంటి క్రమంలో ఏదైతే అక్కడ సిల్ట్ తీసిన తర్వాత ఒకసారిగా దాన్ని మూత వేయకపోవడం మూలంగానే ఈ ఘటన జరిగినట్లయితే గుర్తించినటువంటి పరిస్థితి. వాస్తవానికి ఇటు హైదరాబాద్లో మ్యాన్ హోల్స్ రౌండ్ షేప్లో ఉన్నటువంటి మ్యాన్ హోల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వాటి నిర్వహణ బాధ్యత అంతా కూడా వాటర్ బోర్డు అధికారులు చూస్తారు. సో మిగిలినవి ఏవైతే ఉంటాయో స్క్వేర్ టైప్లో ఉండేటువంటి నిర్వహణ ఇటు జిహెచ్ఎంసీ దాంతోపాటు హైడ్రా చూస్తున్నటువంటి పరిస్థితి. ఈ పూడిక తీసినటువంటి క్రమంలో ఏదైతే హైడ్రా టీంకి సంబంధించినటువంటి మాన్సూన్ బృందాలు వాటి మూత వేయకపోవడం మూలంగానే ఈ ఘటన జరిగినట్లయితే ప్రస్తుతానికైతే గుర్తించారు. వెంటనే ఆ బాధ్యులైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో మాన్సూన్ టీం మీద కూడా చర్యలు తీసుకున్నట్లయితే హైడ్రా కమిషనర్ రంగనాథ్ వివరణ ఇచ్చినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఇప్పటికే హైడ్రా ప్రధాన కార్యాలయం బుద్ధ భవన్లో కూడా ఇప్పటికే వాటర్ బోర్డు అధికారులు, జిహెచ్ఎంసీ అధికారులతో కూడా మ్యాన్ హోల్స్ ఘటన మీద పూర్తిగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలి ఏంటి అనే దాని మీద కూడా ముఖ్యంగా ఎక్కడెక్కడైతే మ్యాన్ హోల్స్ డ్యామేజ్ గా ఉన్నాయి, సో పూడిక తీసేటటువంటి సమయంలో అక్కడ ఎలాంటి సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవాలనే దాని మీద కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఈ రెండు శాఖల అధికారులతో కూడా ఏదైతే సమావేశాన్ని ప్రస్తుతం అయితే నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే యాకత్పుర మౌలక జిల్లాలో జరిగినటువంటి మ్యాన్ హోల్ ఘటన మీద మాత్రం పూర్తిగా తమ తప్పే తమ బాధ్యతే అంటూ కూడా హైడ్రా అయితే వివరణ ఇచ్చినటువంటి సిచ్యువేషన్ అయితే ఉందని చెప్పొచ్చు. శ్రీనివాస్, నిన్న వాతావరణం పొడిగా ఉంది కాబట్టి, తల్లి కూడా పక్కనే ఉంది కాబట్టి ఆ మ్యాన్ హోల్ లో పడిన వెంటనే తల్లి వెంటనే రక్షించడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కానీ రాబోయే రోజుల్లో ఇంకా వర్షాలు హెవీగా పడతాయని వాతావరణ శాఖ చెప్తోంది. ఆల్రెడీ ఇది వరకు చాలా ఘటనలు జరుగున్నాయి. సో వీటి మీద ఏ విధంగా ముందుకు వెళ్లే ఆలోచనలో ఉంది హైడ్రా? దీనికి సంబంధించి ఏం చెప్తున్నారు?
ఎస్ గడిచిన 10 ఏళ్ల వ్యవధిలో చూసుకుంటే హైదరాబాద్ లో ప్రతిసారి మాన్సూన్ సమయంలో మ్యాన్ హోల్స్ కుంగిపోవడం కానివ్వండి, మ్యాన్ హోల్స్ లో పడి మృత్యువాత పడినటువంటి ఘటనలు దాదాపు ఒక 20 నుంచి 25 ఘటనలు ఉన్నాయి. గత ఏడాది కూడా సికింద్రాబాద్ కానివ్వండి, దాంతోపాటు మణికొండలో ఇలాంటి ఘటనలు వర్షం కురిసిన ప్రతిసారి ఇలాంటి మ్యాన్ హోల్ ఘటనలు చోటు చేసుకుంటూ ఉంటాయి. సో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అక్కడ సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవాలి. ముఖ్యంగా మ్యాన్ హోల్స్ ఓపెన్ చేసినటువంటి సమయంలో అక్కడే జిహెచ్ఎంసీ సిబ్బంది కానివ్వండి, మాన్సూన్ డిఆర్ఎఫ్ టీమ్స్ కానివ్వండి అక్కడ ఉండవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఫ్లోటింగ్ అంతా కూడా క్లియర్ అవ్వాలి. అదంతా చెత్త వ్యర్థాలు అందులో ఉన్నటువంటి పూడిక తీత తీస్తేనే వాటర్ అంతా పోయేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అంటే నిన్న జరిగినటువంటి సమయంలో వర్షం కురవలేదు. అయినప్పటికీ కూడా సిట్ తీసేటటువంటి క్రమంలో ఈ ఘటన అంతా జరిగినట్టు గుర్తించారు. అదంతా కూడా సీసీ కెమెరా ఫుటేజ్ లో రికార్డ్ అయినటువంటి సిచ్యువేషన్. వాస్తవానికి ఆ విద్యార్థిని స్కూల్ కు వెళ్తున్నటువంటి క్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. వెంటనే అక్కడ ఉన్నటువంటి స్థానికులు స్పందించడం, చిన్నారి తల్లి కూడా పక్కనే ఉండడంతో పెను ప్రమాదం తప్పిందని నేను చెప్పొచ్చు. బట్ ఆ మ్యాన్ హోల్ లో పడి కొట్టుకుపోతే మాత్రమే భారీ ఎత్తున ప్రమాదం జరిగినటువంటి అవకాశం ఉంది. సో ఇలాంటి ఘటనల మీద మాత్రమే ఇటు జిహెచ్ఎంసీ కానివ్వండి, హైడ్రా సీరియస్ గా దృష్టి సారించవలసినటువంటి అవసరం ఇటు హైదరాబాద్ నగరవాసులు కోరుతున్నారు. ఎందుకంటే నిన్న జరిగినటువంటి ఘటనలతో మాత్రం ఒక్కసారిగా ఇటు హైడ్రా కానివ్వండి, వాటర్ బోర్డు, దాంతోపాటు జిహెచ్ఎంసీ అధికారుల మధ్య సమన్వయం లోపం అనేది చాలా స్పష్టంగా కనిపించింది. సో దీనికి మాత్రం ప్రస్తుతం హైడ్రా పూర్తిగా తమ బాధ్యత అంటూ అంగీకరించినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది.